శుక్రమౌఢ్యమి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు శుభకార్యాలకు బ్రేకులు పడ్డాయి. దాదాపు 3 నెలల తర్వాత మళ్లీ శుభగడియలు ముంచుకొస్తున్నాయి. మూడం కారణంగా నవంబర్ నెలాఖరు నుంచి మంచి ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 17న శుక్ర మౌఢ్యమి కాలం ముగుస్తుంది. ఆ తర్వాత 2 రోజులకే అంటే ఫిబ్రవరి 19 నుంచి శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 21న ఎక్కువ పెళ్లిళ్లు జరగనున్నాయి. ఆ రోజు వీకెండ్ కావడం, ముహూర్తం బలంగా ఉండటంతో ఎక్కువ మంది ఈ తేదీని ఫిక్స్ చేసుకుంటున్నారట. ఫిబ్రవరి నుంచి మొదలు పెడితే జూలైలో ఆషాఢ మాసం వచ్చే వరకు నాన్ స్టాప్ గా పెళ్లిళ్లు శుభకార్యాలు చేసుకోవచ్చని పంచాంగకర్తలు, పురోహితులు చెబుతున్నారు. 3 నెలల గ్యాప్ తర్వాత మంచి ఘడియలు ముంచుకు రావడంతో పురోహితులు, వెడ్డింగ్ ప్లానర్లు, క్యాటరింగ్, ఫంక్షన్ హాళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. గిరాకీతో పాటే ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఇక కళ్యాణ మండపాలకు లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. లగ్జరీ ఫంక్షన్ హాల్ అయితే 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. చాలా మంది ముందుగానే అడ్వాన్స్ బుకింగ్లు చేసుకోవడంతో చివరి నిమిషంలో ముహూర్తాలు పెట్టుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు ఇదే మంచి సమయమని జనాలు ఒకేసారి ఫంక్షన్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎలాంటి శుభకార్యమైనా విందు భోజనాలు తప్పనిసరి. ఇక తెలంగాణలో అయితే నాన్ వెజ్ లేకుండా భోజనాలు ఉండవు. గత ఏడాదితో పోల్చితే కూరగాయలతో పాటు చికెన్, మటన్ రేట్లు కూడా భారీగా పెరిగాయి. దీంతో క్యాటరింగ్ వాళ్ళ కొటేషన్స్ చూసి శుభకార్యాలు పెట్టుకున్న వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫంక్షన్లు చేసుకునే వారికి తడిసి మోపుడవుతున్న పురోహితులు, వెడ్డింగ్ ప్లానర్లు, క్యాటరింగ్ వాళ్లకు పంట పండిందే. ఇదే మంచి సమయమని జేబులు నింపేసుకుంటున్నారు.